కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్కూల్ భూముల చుట్టూ గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఆధారాలతో రావాలంటూ కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ సవాళ్లతో ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఘర్షణలో పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కొద్దిగా డిగ్రీ కళాశాల అలాగే అరవ కళాశాల భూములపై కూడా ఇరు వర్గాల మధ్య లేవెత్తిన ఆరోపణ ప్రత్యాపాల ఈ రోజు ఉద్రిక్త విద్యావాతానికి దారి తీసిందని చెప్పవచ్చు. అయితే భూములు అరవై భూములను పూర్తిగా ఉన్న ఏదైతే మున్సిపల్ కామారెడ్డి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల తర్వాత చెబ్బిరలి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ సంబంధించిన అరవై కాలేజీ కావచ్చు, అలాగే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల శిశుమందిర్ కళాశాలకు సంబంధించిన భూములను ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పూర్తిగా అమ్ముకుంటారని చెప్పి తన అనుచరులకు దారాదత్తం చేశారని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరోపించారు. అయితే దీంతో నిన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి స్పందిస్తూ తాను భూములను అమ్ముకోవాలని చెప్పి ఎలాంటి కబ్జలకు పాల్పడలేదని చెప్పి కూడా దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే తీసుకురావాలని చెప్పి శిశు మందిర్ వేదికగా ఏదైతే గ్రౌండ్ ఉందో అక్కడ వేదికగా రావాలని చెప్పి కూడా తాను కూడా వస్తానని చెప్పి కూడా సవాల్ చేశారు. ఈ క్రమంలో దీంతో స్పందించిన బట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము వస్తామని చెప్పి కూడా చెప్పాడు. దీంతో పోలీసులు వారిని ఇరు వర్గాలని అక్కడ ఏదైతే శిశు మందిర్ వేదికగా ఈ రోజు చర్చకు సంబంధించి కూడా తమకు ఎలాంటి అనుమతి లేదని చెప్పి కూడా పోలీసులు తిరస్కరించారు. అలాగే దీంతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు ఏదైతే శిశు మందిర్ ఉందో అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉంటారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కూడా కాంగ్రెస్ నాయకులైన బట్టి వీరెడ్డి మహేందర్ రెడ్డి తన కారుతో అక్కడికి వచ్చి అక్కడ ఎమ్మెల్యే డౌన్ అంటూ నివాళులు చేశారు. దీంతో అక్కడ పోలీసులు వారిని అతన్ని అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఆ కార్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని చెదరగొట్టారు. అయితే ఏదైతే ఉందో నేను సిద్ధులు ఏదైతే కమెంట్ చేశారో దానికి ప్రత్యామ్నాయంగా కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్తూ ప్రస్తుతానికి అయితే ఇరు వర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనిపై కూడా స్పందించినటువంటి బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా వెంకటరామరెడ్డి ఇంటికి రానున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ అతనికి సంఘీభావం కూడా ప్రకటించినాడు. అక్కడ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ లో కూడా రాష్ట్ర శాఖ ఎలాంటి స్పందిస్తారు ఏం మాట్లాడుతూ కూడా తేలాల్సి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు అక్కడైతే శిశుమందిర్ కూడా భారీ పోలీసులు బందోబస్తు ఏర్పరిచిన పరిశ్రమ ఉందని చెప్పొచ్చు.
రైట్ నవీన్, థ్యాంక్ యూ. అరే మీసాలు తీసుకుని నేను రోడ్డు మీద నిలబడితే అరగుండు కొట్టించుకుంటాను. అరగుండు ఏ నాకు కూడా ప్రూవ్ చేసినా సరే అరగుండు కొట్టించుకుంటాను. నీకు బాగా అలవాటైంది ప్రతిసారి కాలేజ్ రండి రమ్మను. ఆస్తుల పరిరక్షణ కమిటీకి నేను ఆస్తుల చెప్పిన రోజు రామచంద్రయ్య గారు అప్పుడు ఆర్డీఓ ఉన్నారు, కలెక్టర్గా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు నిజామాబాద్ కలెక్టర్ ఉన్నాడు, ఆంధ్రాలో ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన వరప్రసాద్ గారు అప్పుడు కలెక్టర్ ఉన్నారు. నరసింహారెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి, అట్లాగే జగన్నాథం గారికి నా కారులో ఎక్కించుకొని జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న నేను ₹1,00,00,000 ఎఫ్డీలు చెక్కులు మొత్తము కలెక్టర్ ముందు పడేసాం. దీనికి సాక్ష్యం నరసింహారెడ్డి గారు, జగన్నాథం గారు, తిరుమల రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. కాదని అనమానండి నేను మాట్లాడతా. ఆనాడు కథ కనపడలా, ఏ ఒక్క గజం పోయిందా, ఎవడికి ఇచ్చారు? ఆరోగ్య కాలేజీ మాట్లాడుతున్నాడు, ఎవడికి దోస్త ఆరోగ్య కాదు, ఎవడు దాన్ని ఎన్నుకున్నాడు, ఎవడు ధర్నాలు చేయించాడు? నువ్వు కాదా? ఊరుకున్నా కొద్ది దేవరాజ్ రెడ్డి అనుకుంటున్నావు, ఊరుకున్నా కొద్ది నువ్వు మాట్లాడు. దానికి ఎమ్మెల్యే గారు సెకండ్ ఎపిసోడ్ అంటే మేము కూడా సెకండ్ ఎపిసోడ్కి రెడీ అయ్యాము. మరి ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారు ఏమో కనిపించకుండా పోయారు. ఎందుకు భయమైందా మరి ఏమైందో తెలియదు, కానీ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ బోడక్క కార్యకర్తల్ని పంపించారు. ఇది నేను ఎందుకు అంటున్నా అంటే, ఆనాడు రమణారెడ్డి గారే ఒక గ్రామ కార్యకర్త వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పిండు, నీ బోడక్క కార్యకర్తలతో నేను గెలవాలా బాబు, నీ బీజేపీ కార్యకర్తలు ఎవరు లేడని చెప్పారు. ఈరోజు అదే బోడక్క కార్యకర్తలు పెట్టుకొని ఉచ్చిగొలిపితే వాళ్ళు కుక్కలేక మరుగుతే మేము చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరం కూడా సిద్ధంగా లేము. ఈరోజు నీ అప్డేట్ తెప్పించిన బిడ్డ, ఇది నీదే అప్డేట్. నీకు మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంటుంది, 6 పాయింట్ల మోటార్ కార్ నంబర్ మెర్సిడెస్ బెంజ్ TS08 ES 5959 బండి ఉంటుంది నీకు. నీ ఐటీ రేట్ ఎంత ఉంటుంది రాబే? 4,91,000. నువ్వు వచ్చి 150 కోట్లతో కామాడిని అభివృద్ధి చేస్తావా? ఓని చెప్తున్నారా నాకు అర్థం కాదు. ఇక్కడ ఓని చెప్తున్నావు కామాడిలా, ఎవడేం ఎంక్వైరీ చేయడు, ఎవడేం చేయడు. నేను చెప్పింది నమ్ముతారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు పాల్గొనాలనుకుంటున్నామో. దోతి 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 చెప్తాం బిడ్డ, ఏం తమాషాలు అనుకుంటున్నావా? చెప్తున్నావు పోతున్నావు. ఇవన్నీ నిరూపించున్నాం, సాక్ష్యాలతో ఉన్నాయి. నువ్వు ఇచ్చిన అఫిడవిట్, నువ్వు సంతకం పెట్టింది, నీ డిక్లరేషన్ ఇదంతా. వీటికి సమాధానం వాళ్ళు చెప్తారు, నువ్వే చెప్పాలి కదా. చెప్పు బిడ్డ, ఏడికి వస్తావురా? నువ్వు చెప్తావు కామారెడ్డిలో నేను 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక కబ్జా చేయలే, ఒక అది కాలే ఇది కాలని చెప్పేసి.